హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు కొన్ని బ్లాంక్స్ చూద్దాము. నలంద విశ్వవిద్యాలయంను స్థాపించింది కుమారగుప్తుడు. శీలాదిత్య అనే బిరుదు ఎవరికి కలదు? హర్షవర్ధనుడు. ఇండియన్ నెపోలియన్ అనే బిరుదు ఎవరికి కలదు? సముద్రగుప్తుడు. భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణ్యాలను ముద్రించిన రాజు మినాండర్. ఈశాన్య ఋతుపవనాలను అడ్డగించి తమిళనాడుకు వర్షపాతాన్ని కలిగించడంలో ప్రధాన పాత్ర పోషించేవి శనరాయ్ కొండలు. ఆసియాలోనే అతిపెద్ద జలపాతమైన జోగ్ జలపాతం గల శరావతి నది ఏ తీర మైదానం గుండా ప్రవహిస్తుంది? కెనేరా తీరం. సాత్పురా పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరం ధూప్ఘర్. అది ఎన్ని మీటర్లు ఉంటుంది? 1350 మీటర్లు. పాంథాలసా అంటే మహాసముద్రాలన్నీ కలిసి కోట్లాది సంవత్సరాల క్రితం ఒకే ఒక్క మహాసముద్రంగా ఉండేవి. దీన్ని పాంథాల్సా అంటారు. దక్షిణ మహాసముద్రంగా పిలువబడే మహాసముద్రం ఏది? అంటార్క్టిక్ మహాసముద్రం. ఓషియానాలో ఉండే భూభాగాలేవి? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.